వైఎస్ఆర్సీపీ నేత విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది. సో మరి ఏపీని సమర్థవంతంగా నాయకత్వం వహించడానికి పవన్కి అన్ని క్వాలిటీస్ ఉన్నాయని, ఎన్డీఏలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి నాయకుల్లో నేషనల్ పాపులారిటీ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అయితే ఏపీని ఆ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళా ఆ సామర్థ్యం ఒక్క పవన్ కళ్యాణ్కి మాత్రమే ఉంది, ఆయన చేస్తే బాగుంటుంది అని చెప్పేసి విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా చక్కర్లు కొడుతూ ఉంది. సో 75 ఏళ్ల వృద్ధుడు, అంటే ఆయన చంద్రబాబు నాయుడు ఉద్దేశించి మాట్లాడినటువంటి మాట అది. సో ఆయన ఆ సామర్థ్యం కొంచెం తక్కువగా ఉంది. సో ప్రజెంట్ ఒక యువరక్తం అనొచ్చు, లేకపోతే నేషనల్ పాపులారిటీ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అయితే ఏపీకి, అంటే ఆ ఏపీని ముందుకు తీసుకెళ్లే సమర్థవంతమైన నాయకుల్లో, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి సమర్థవంత నాయకుల్లో పవన్ కళ్యాణ్ అయితే ది బెస్ట్ అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు మనందరం చూస్తూనే ఉన్నాం. ఒక విధంగా అంటే పవన్ కళ్యాణ్ని పొగుడుతూ చంద్రబాబు నాయుడిని కొంచెం అంటే లైక్ అది ఎలా తీసుకోవాలో కూడా అర్థం కాని ఇదిగా కనిపిస్తుంది సోషల్ మీడియా వేదికగా. చాలామంది అదే ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఏంటి అసలు ఆ ట్వీట్ వెనకాల రీజన్ ఏంటి? ఎందుకు పవన్ కళ్యాణ్, అంటే నేషనల్ పాపులారిటీ ఉంది, ఓకే, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ రాజకీయ అనుభవం చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారికి గత 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. సో అంటే వయసును మించి, అంటే వయసుకి తగ్గట్టుగా ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ని బాగానే ముందుకు తీసుకెళ్తున్నారు కదా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తూ ఉన్నాయి. అండ్ వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ తీరు కానీ, లేకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి పనితీరు కానీ మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే అందులో ఉన్నటువంటి హేమీలు కూడా అధికారం కోల్పోయిన తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పేసి పక్క పార్టీ, అంటే కూటమి వైపు మొగ్గు చూపినటువంటి తీరు కానీ, కూటమి వైపు చేరినటువంటి ఆ అంశాలు కానీ మనం చూసాము. మనం ఇందాక మాట్లాడుకున్నట్టే వైఎస్ఆర్సీపీకి కీలక నేతలైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కూడా పార్టీ మారినటువంటి తీరు చూసాము. బట్ ఇలాంటి ఒక తరుణంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి విజయసాయిరెడ్డి కూడా ఒకానొక టైంలో పార్టీ మారబోతున్నారు అనే అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. బట్ ఆయన ఎప్పుడూ కూడా పార్టీని నేను మారడం లేదు, పార్టీలో నేను ఉంటాను అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాము. సో బట్ మొత్తానికైతే ఇప్పుడు విజయసాయిరెడ్డి చేసినటువంటి ఆ ట్వీట్ ఏదైతే ఉందో ఇది కాస్త కూటమిలో ఇది ఏ విధంగా వెళ్ళబోతుంది, అసలు కూటమి నేతలు ఏ విధంగా దీన్ని రిసీవ్ చేసుకుంటారు, అసలు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆయన ఎందుకు పర్టికులర్గా ఆయన ఎందుకు అలా మెన్షన్ చేశాడు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఒక ప్రశ్నగా మారిందనమాట. అంటే తిరుపతి లడ్డు వ్యవహారంలో కావచ్చు, లేకపోతే పాలనాపరంగా కావచ్చు, రీసెంట్గా ఒక అమ్మాయికి సంబంధించిన అంశంలో హోమ్ మినిస్టర్ అనిత గారికి ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి ఆ ప్రసంగాలు కావచ్చు, లేకపోతే లేటెస్ట్గా కాకినాడ పోర్టుకి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ యొక్క పనితీరు, అంటే ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, ఆయన పాలనా విధానం కానీ మనం చూస్తూనే ఉన్నాం. మరి వీటన్నిటిని బేస్ చేసుకొని విజయసాయిరెడ్డి ఆ ట్వీట్ చేశారా, లేకపోతే ఈ ట్వీట్ వెనకాల ఇంకా ఏమైనా అంతర్గతంగా సంబంధించినటువంటి అంశాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కోణాల్లో ఆలోచించే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బట్ ఈ ట్వీట్ వెనకాల ఏంటి అనేది క్లారిటీ రావాలి. అసలు ఈ ట్వీట్ను ఉద్దేశించి, అంటే విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు కూటమిలో ఏ విధంగా వెళ్ళబోతుంది, కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానీ, కూటమిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఈ ట్వీట్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనేది తెలియాల్సి ఉంది. సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.